హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మన షోకి వెరీ స్పెషల్ గెస్ట్ వచ్చారు, ఎలక్ట్రిఫైయింగ్ గెస్ట్. అయితే వీ వాంట్ బేబక్క అంటే ఆ షోలో అని మేమనుకుంటే దేవుడు బయటికి పంపించేశాడు. మా స్టూడియోకి 24/7 స్టూడియోకి పంపించాడు బేబక్కని. సో బిగ్ బాస్ 8లోంచి షాక్, ఇది నిజంగా షాక్. అసలు ఫస్ట్ వీక్ ఎలిమినేషనే ఉండదు, బేబక్క ఇప్పుడే వచ్చే ఛాన్సే లేదనుకుంటే తను మాత్రం స్ట్రైట్గా బయటకు వచ్చారు. ఇది మాకు పెద్ద షాక్, అందరికి ప్రేక్షకులకు కూడా. మరి ఇది కూడా ఏమైనా స్క్రిప్ట్ అని ఒక డౌట్ అయితే ఉంది. బట్ బేబక్కను బయటికి రావడం వెనుక ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ బిఎస్ గారు, బాగున్నారా? సూపర్. బానే ఉంటారులేండి, చక్కగా బాహ్య ప్రపంచంలో చక్కగా ఫ్రీడమ్ తో చక్కగా మీ స్టాఫ్ మధ్యలో ఈ స్టూడియోలో చక్కగా నాకు తెలిసి సగం మీది 3 వంతులు ఈ స్టూడియోలోనే అయిపోద్దాం. ఈ ఉత్సాహంలో 1% మీరు బిగ్ బాస్ లో చూపించుంటే విన్నర్ అయ్యేవాళ్ళండి, గ్యారంటీ. అంతే అంటారు? మరి చూపిద్దాం అనుకున్నానండి, చూపిద్దాం అనుకున్న లోపల బయట ప్రపంచాన్ని చూపించారు. ఎట్లా అలా జరగకూడదు అసలు, ఏంటో మరి అలా జరిగింది. కొంతమంది జీవితాలు అంతే అండి. మేము అన్ని చేద్దాం అనుకుంటాం, చేసే అవకాశం రాదు. చివరికి అవకాశం వచ్చిందిరా అంటే అవకాశం వచ్చిందా అని తెలుసుకునే లోపల అయిపోద్ది. కాదండి, నాకు తెలిసి బేబక్ అంటే ఒక సింగర్, ఒక యాంకర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే సభ్య సమాజం కాదు. ఎక్కడ చూసినా మీ వాక్కు, మీ చాతుర్యం అన్ని కూడా అద్భుతంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ మీరు మాత్రం చూడలేదని నాకు డౌట్ గా ఉంది. నాకు ఎందుకు ఇవాళ ఊరుకోండి, నేను ఇవాళ నేను ఎంటర్ అయినప్పుడు మీరు కొత్త మనిషిని చూసినట్టు చూసారు, అంతేగాని ఈ మనిషి తెలుసు వద్దండి, వద్దు ఉంది. మీకు అన్ని బేబక్ అలా ఉండాల్సిన బేబక్ ఇలా ఎందుకుంది అని బాధగా ఉన్నారు. కొత్తగా చూసారు, అది ఆ కొత్తదన చూపులో అది విషయం. మీరు అలా చూసారా? నాకు ఎలాగెలాగో చూసినట్టు అనిపించింది. ఓకే, అన్ని చూసాము. మీరు తినే స్టైల్, మీ ఫుడ్, మీ గొడవలు అన్ని చూసాము. ఎస్, సో మీరు సూపర్. సాడెడ్ కూడా. ఓకే, బయట బాగున్నా వీడియోలో బాగున్నాను, ఫస్ట్ అది చెప్పండి. బయటనే బాగున్నారు. అవునా? సీరియస్ గా కళ్ళజోడుతున్నా కళ్ళజోడు లేకుండా చెప్పండి ఒకసారి. అది కూడా తీయండి. ఇంకా బాగున్నారు. ఎలా ఉన్నాను నిజంగా. కానీ గ్లేర్ కొంచెం యాంటీ గ్లేర్ పెట్టుకున్నా. అయితే ఒకటి చెప్తాను, మరి మీరు తిట్టుకోవద్దు. నేను ఎప్పుడు తిట్టుకోను, అందం గురించి అయితే మెచ్చుకుంటా. అందం గురించి అనుష్క వాళ్ళ అక్కలా ఉన్నారు మీరు. దీనికి ఎందుకు తిట్టుకుంటాను అసలు? మీరు ఏం మాడుతున్నారు? అనుష్క అక్క అస్సలు పట్టించుకోను. అక్కడ మొత్తం హౌస్ అందరికీ అక్క, ప్రపంచానికే బేబక్క. నాగార్జున సార్ బేబక్క అంటే సార్ మీకు మాత్రం అన్నారా? నేను చెప్పే స్టేజ్ మీద, మరంటే అది టెలికాస్ట్ చేశారో లేదు తెలియదు కానీ చెప్పాను. సో అంటే నాకు అప్పుడప్పుడు అర్థం కాదండి, వై అందరికి ఇవ్వచ్చు కదా. ఏది అలా కష్టం లేండి, అది కారణ జన్మలకు మాత్రమే ఇస్తారు, బేబక్క లాంటి వాళ్ళకి మాత్రమే. కళ్ళు పెట్టేసుకోరా? పెట్టేసుకోకపోతే నిజంగా బాగున్నారు, కానీ మీ ఇష్టం. ఇంకా బా ఏమన్నా క్లారిటీ ఏంటి, కొంచెం సైట్ గ్లాసెస్. మీరు బయటకు వచ్చాక చాలా విశ్లేషణలు వచ్చాయి, అదేంటి అలా ఎలా బయటకు వచ్చింది నేను. దానిలో ప్రధానంగా 2 కనబడ్డాయి. బేబక్క నిర్లక్ష్యంగా ఆడింది, రెండోది నిజంగా ఎలిమినేషన్ ఉండదు, ఏముండదు, వచ్చినప్పుడు చూసుకుందాం, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ఒక ధోరణి. ఈ రెండింటి వల్లే తను ఈ రోజు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అనేది ప్రధానమైన ఆరోపణ. దానికి మీరేమంటారు? ఇప్పుడు నన్ను ఏ జైలుకి పంపిస్తారు సమాధానాలు చెప్పినాక? ప్రజాకోటికేం పంపిరుగా. సో నాకు తెలిసి ఏంటంటే, నేను ప్రిపేర్డ్ గా వెళ్ళా. ఒక స్ట్రాటజీ గేమ్ ఇలా ఫస్ట్ డేనే నామినేషన్ ఉంటుంది అన్నది నాకు తెలీదు. మనం ముందు ఎపిసోడ్ లో హైలైట్ లో ఎపిసోడ్ చూసాం కానీ ఫస్ట్ డేనే డామినేషన్స్ ఉంటాయని నిజంగా నాకు తెలియదు. అలా తెలిస్తే అసలు కుక్కర్ జోలికి వెళ్ళేదాన్ని, వంటిట్లో కూడా అడుగు పెట్టేదాన్ని కాదు, కారం వేయాలన్న భయపడేదాన్ని, చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. అయితే అవన్నీ తెలీదు. సడన్ గా చూస్తే ఆ రోజు సాయంకాలం, ఏ రోజైతే పాప సీత నాకు ఆమ్లెట్ వేసుకోవాలి లేదా ఎగ్ బుర్జీ అందో, నేను స్ట్రిక్ట్ గా ఉన్నాను. సాఫ్ట్ అన్నారా, స్ట్రిక్ట్ అయ్యాను కదా. ఆ రోజు నైట్ నామినేషన్లు అన్నారు, కరెక్ట్ గా ఎగ్ బుర్జీ ఎఫెక్ట్ పడింది. అసలు కిచెన్ లోకి వెళ్ళిన ఎవరైనా ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోతారని ఇది నాకు తెలీదు.
అందుకే కావాలని ఇచ్చారే ఏంటి? అందరూ కట్టగలిపి ఆలోచన చేసి ఈవిని పంపిద్దామని కిచెన్ లో గొడవ చేశారంటే వారు ఫస్ట్ వీక్ లో అవుట్. సో మరి మీకు అది తెలీదు? నాకు ముందే మీరు చెప్పి పంపించాలి. అంటే మీరు గత 7 ఎపిసోడ్స్ అవేం చూడలేదా మీరు? 7 సీజన్స్ ఏమి చూడలా. ఓన్లీ ఎప్పుడైనా హైలైట్స్, వాళ్ళు చిన్న చిన్న గొడవలు పట్టడం అదే చూసాను, కానీ కిచెన్ లో ఈ కొట్లాట్లు ఇది తెలియదు నాకు. తెలిస్తే నేను ఎందుకు చేస్తా? నాకేమైనా ఇష్టమా? 4 వారాలు సర్దుకుని వెళ్ళా, టపీమైన ఒక వారానికి రావడం. సో ప్లీజ్ అండి ఒక నిమిషం, మీరు ఆ కుక్కర్ అనే పదం వాడకండి. మీరు ఆ కుక్కర్ అంటే నాకు బీపీ వస్తుంది. కుక్కర్ లోనే కుక్ అయ్యి బయటకు వచ్చాను నేను. ప్లీజ్ నాకు కుక్కర్ అనే పదం వింటే కూడా నాకు ఏడుపు వస్తుంది, విరక్తి వస్తుంది. ఇంకొక పదం అంటే కూడా ఇలాంటి జరుగుతాయి. ఏంటది? సోనియా. అవును, సోనియా కుక్కర్. అవును, కరెక్ట్. 2 పదాలంటే కళ్ళకు కూడా వస్తున్నాయండి రాత్రి. సోనియా కళ్ళకు కూడా వస్తుంది సోనియా. ఆమె వల్లే ఎలిమినేట్ అయ్యారంటే మీరు ఒప్పుకుంటారా? ఆమె వల్ల మెయిన్లీ. నెక్స్ట్ ఆమె ఒకవేళ అలా నామినేట్ చేసినా నన్ను సేవ్ చేసే పవర్ నిఖిల్కి ఉండింది. నిఖిల్ సేవ్ చేయలే అంటే తను చెప్పిందే నేను చేసా. స్ట్రిక్ట్ గా ఉండమన్నాడు, ఫుడ్ లో ఇండిపెండెంట్ కుకింగ్ వద్దు అని మనం రూల్ పెట్టాలక్క, మనం స్ట్రిక్ట్ గా ఉండాలన్నాడని నేను అదే రూల్ మా కిచెన్ టీమ్ కూడా ఫాలో చేసిన. మనం ఒకటి చెప్పి మనం ఫాలో చేస్తే బాగోదు కదా. సో మనం కిచెన్ టీం నిర్ణయించుకున్నాక మనం ఫాలో అవ్వాలని స్ట్రిక్ట్ గా. పాపం సీత కూడా నేను వండుకోనివ్వలేదు. అది సీత మీద ఎఫెక్ట్ పడి నాకేసింది. అసలు మీరు ఎవరినైతే వండుకోవద్దన్నారో వాళ్ళ నామినేషన్ల వల్లే ఇవాళ వాళ్ళే కదా నామినేట్. అవును, అసలు నేను తను హీ కుడ్ హావ్ సేవ్డ్ మీ. తనకు తెలిసి సిల్లీ నామినేషన్స్ అని. తను చీఫ్ అనే పొజిషన్ ఏంటంటే వెళ్ళి నువ్వు సేవ్ చేయొచ్చు, చేయలేదు. సో సోనియా అండ్ నిఖిల్ వల్లే. మరి మీరు సోనియా వాళ్ళతో మాట్లాడకుండా మాట్లాడుతూ నిఖిల్ తో మాట్లాడుతూ వచ్చే లాభం ఏంటి? అప్పుడు ఎపిసోడ్ లో చూస్తే అదే మాకు చాలా అది ఏంటి ఇలా అంటే ఆల్రెడీ నేను నిఖిల్ టీమ్ లో ఉందామని డిసైడ్ అయ్యా కదా. తను ఓకే వాట్ ఎవర్ నామినేషన్స్ లో ప్రాబబ్లీ తనకున్న స్ట్రాటజీ తనకుంటుంది. సో నెక్స్ట్ నుంచి చీఫ్ ఎంచుకున్న మనకు ఒక చాయిస్ ఉంది, ఒక టీమ్ లో జాయిన్ అవ్వాలని. సో అప్పుడు నిఖిల్ లాంటి లీడర్ టీమ్ లో జాయిన్ అవుదాం, బాగుంటది, తన లీడర్షిప్ లో నడుస్తాం అనుకున్నాం. అప్పుడు సోనియాని చేర్చుకునే ఉద్దేశం మాకు లేదు. కానీ తనకి నేనేమో తను ఇష్టపడి వెళ్ళా, తనకేమో సోనియా కావాలి. అక్కడ క్లాష్ వచ్చింది. అక్కడ తను నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే కాదు, కేవలం నన్ను ఒక స్క్రేప్ కూడా చేశారేమో అందరూ కలిసి అని అనిపించింది నాకు. అవునా? 100%. బిగ్ బాస్ కూడా అదే చేశాడేమో మాకు డౌట్. బిగ్ బాస్ పాపం చేసి ఉంటారండి, ఎందుకంటే వాళ్ళేమి నన్ను కిచెన్ లోకి వెళ్ళి వంట చేయమని చెప్పలే, వాళ్ళేమి ఇట్లా ఆడు అట్లా ఆడు అని చెప్పలే కదా. వాళ్ళు ఈ మిగతా వాళ్ళు ఆడిన దాంట్లో నాకు తెలియక కిచెన్ టాస్క్ తీసుకోవడం, అది కుక్కర్ కాస్త ఇది అవడం. కుక్కర్ పాడైందా లేదంటే? ఆ కుక్కరు విజిల్ మామూలుగా ఇంట్లో మనం ఇలా నాబ్ లాగా వచ్చే విజిల్ పెడతాం, అదేంటంటే కొత్త టైప్ విజిల్. అదేంటంటే విజిల్ వస్తుందో లేదో మా ఎవరికి అర్థం కాలేదు. అది అయ్యిందా అవ్వలేదో, పైగా 14 మందికి వండాలి ఇంట్లో, మనం 3-4 వండుకుంటాం. ఇంతమంది మీద ఆ స్టవ్ మీద కొంచెం ఫ్లేమ్ వత్తది రాదు, కింద కొంచెం మాడింది, పైనంత బాగుందని అన్నారు. ఆమె అంటది ఆ మాడిన పప్పు నాకే వచ్చింది అంటది. అది అట్లా ఏముందండి, వంక పెట్టాలని ఉందంటే ప్రతి దాంట్లో వంక పెట్టచ్చు. ఎన్ని వారాలు ఉంటా అనుకున్నారు మీరు? అట్లీస్ట్ ఒక 6 వీక్స్ అన్న ఉంటాను, అట్లీస్ట్ మినిమం ఒక 6 వీక్స్ అన్న ఉంటానేమో అనుకున్నాను. రైట్. అయితే ఇంకొక 2 కారణాలు. ఒకటి, మీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వాల షోలో, మీ ఒరిజినల్ బేబక్ ఎక్కడ కూడా మాకు అక్కడ కనబడలా. రెండోది, మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చేసిన ప్రామిస్ ని కూడా ఎక్కడ నిలబెట్టుకోవాలా. ఎంటర్టైన్మెంట్ మాకు ఎక్కడ కనబడలా, మీరు ఇవ్వలేదా, బిగ్ బాస్ మాకు చూపించలేదా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పలేను, నేను చెప్పలేను. అది ఎందుకంటే అది కన్ఫ్లిక్టింగ్ ఉంటుంది. నేను అనుకున్నా మేబీ ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అండి, ఇది ఒక విజువల్. ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఫోన్ లేదు చూసుకుంటున్నాడు, అదొక విజువల్, ఏదో నవ్వుకుంటున్నాడు, అక్కడ ఏదో ఎవరికో ఫన్నీగా ఉంటది. ఇదంతా గమనిస్తే వీళ్ళేదో చర్చించుకుంటారు, వాళ్ళేదో అట్లా 6-7 విజువల్స్ వాళ్ళకి ఒకే టైంలో ఉంటది. ఇప్పుడు అక్కడ ఒక కంటెంట్ ప్రొవైడర్గా వాళ్ళు ఏం చూస్తారు, ఏ కంటెంట్ జనాలకు ఎక్కుతుందో. ఇప్పుడు అక్కడ పెద్ద గొడవ అవుతూ ఉంటుంది, నేను కరాటే కుంఫు చేసింది చాలా మైనర్గా అనిపించవచ్చు, ఆ గొడవ వేయటం వల్ల ఆ టీఆర్పీ బాగుండొచ్చు. సో నా కంటెంట్ ప్రాబబ్లీ ఇట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ ద అదర్ గొడవలు ఆర్ అదర్ వేరే వాళ్ళది కంటెంట్ ఇంకా బాగా అపీలింగ్ ఉండి ఉండొచ్చు, బాగుండి ఉండొచ్చు. సో నేను చేసి ఉంటా. కానీ అదొక రోజంతా జరిగిన 16 గంటల్ని ఒక అరగంట or 45 minutes చేయాలంటే వాళ్ళ మీద పిచ్చ ప్రెషర్ ఉంటుంది. సో ఐ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.
వాళ్ళు లాస్ట్ అట్లీస్ట్ నాకు లాస్ట్ 3 days అంట, నాకు తెలీదు, నామినేషన్స్ క్లోజ్ అయిపోయినాక నేను బాగా కనిపించానంట. ఎప్పుడైతే నామినేషన్స్ క్లోజ్ అయిపోయినాయో ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే నైట్ బేబక్ ఎరక్కొట్టింది టాక్. అయితే నాకు ట్రోల్స్ కూడా వచ్చినాయి, అక్క అదేంటి ట్రైన్ వెళ్ళిపోయింది అక్క, నువ్వు ఎంత పరిగెట్టినా ఏం ప్రయోజనం లేదక్క, ఇదేదో ముందే పరిగెట్టాల్సింది ట్రైన్ అని. అయితే నేను ఫస్ట్ వీక్లో బయటకు వచ్చినా కూడా చాలా మంది అక్కడ ఒక సగం మంది వినపడలా కనపడలా, అందుకని వాళ్ళు నామినేషన్స్లో లేరు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళకన్నా కనీసం నువ్వు వినిపించా, కనిపించా, అరిచా, ఏదో ఒకటి చేసి నామినేటెడ్ బయటకన్నా వచ్చా, కానీ నామినేషన్స్ లోనే చూపించారు కదా బేబక్క ఎవిక్టెడ్, ఎక్కడో అక్కడ నా ప్రెజెన్స్ లాస్ట్ 3 రోజుల్లో బాగా అనిపించింది. మీకంటే కూడా ఇంకొక ఇద్దరు చాలా గలీజ్ గా ఆడారు, వాళ్ళు మీకంటే కూడా అంటే తక్కువ చేశారు, కానీ వాళ్ళు ఎందుకు కాలేదు? వాళ్ళు నామినేషన్స్ లో అసలు లేరు, ఎందుకంటే వాళ్ళు కిచెన్ లోకి రాలేదు, ఎక్కడికి రాలేదు, చాలా జాగ్రత్తగా సేఫ్ ప్లే ఆడారు కదా. పేర్లు చెప్పను నేను, మీకు అర్థమై ఉంటది. వాళ్ళు సేఫ్, అసలు ఎక్కడ ఏమి ఇప్పుడు నేననే మనిషి కనపడుతున్నా, ఓ చిన్న తప్పు చేసా, నేను పని చేసా కాబట్టి ఆ పనిలో తప్పులు కనిపించి మీకు నామినేట్. వాళ్ళు అసలు ఏది లేనప్పుడు చక్కగా దూరంగా తిరుగుతుంటే వాళ్ళు అసలు నామినేషన్స్ లో లేరు, సేఫ్ అయిపోయారు వాళ్ళు. కానీ అలా సేఫ్ గేమ్ ఆడినా కూడా 2 వారాలు 3 వారాలు కంటెంట్ ఇవ్వకపోతే బయటకు వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎదురు తిరిగి కంటెంట్ ఇస్తారో, మాట్లాడడం స్టార్ట్ చేస్తారో, నామినేషన్స్ లోకి వెళ్తారు, మళ్ళీ గుద్దుతారు. దానికన్నా నేను ఉన్నదేదో చూపించుకుని మంచిగా అరిచేసి ఒక వారం రోజుల్లో అందమైన జైలు నుంచి బయటపడ్డా, అందమైన సెట్ వేసిన జైలు. అమ్మో ఏ టైంలో పాట మోగిద్దో, నిజంగా చెప్తున్నాను బిఎస్ గారు, మామూలుగా మనం పడుకుంటే ప్రశాంతంగా పడుకుంటాం, ఎప్పుడో మనకు కావాల్సిన టైం అలారం పెట్టుకుని ఇది ఎవరు ప్యాంట్ వేసేవాడు ఎంత షర్ట్ వేసాడు సడన్ గా సాంగ్ వస్తుంది నిద్రలో, సడన్ గా అసలు ఒక్కలాగా ఉలికి పడతాం. అమ్మ అప్పుడు పరిగెత్తాలన్నమాట, పరిగెత్తి డాన్స్ చేయాలి నిద్రలో. ఒక్క నిమిషం సరి చేసుకుని కళ్ళు కూడా సరి కనపట్లా, ఒక నిమిషం బయట వాన పడతా ఉంటది, కళ్ళజోడు పెట్టుకుని మళ్ళీ స్టైల్ కూడా తగ్గద్దు కదా, శరీరం ఏమో ఈ శరీరం డాన్స్ ఎత్తే ఎవడు చూడడు. అయినా సరే ప్రయత్నించా లోపలికి వెళ్ళి, మామూలుగా చేయలే, అవతలాడు ఏమైపోయినా పోయినా పర్వాలేదు, నేను మాత్రం బరాబర్ డాన్స్ చేస్తాను. అంత బానే ఉంది. మీ ఒక పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం అనేది రిఫ్లెక్ట్ కాలేదని ఇంకొక కంప్లైంట్. అంటే ఏ చిన్న గొడవల్లో కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోలేకపోవడం అనేది అది మీ నెగ్లిజెన్సీయా, భయపడ్డారా, లేదంటే దానికి ఇంకా అలవాటు పడకపోవడం వల్ల ఏం జరిగింది అసలు? అంటే నాకు కొన్ని విషయాలు ఏంటంటే, నేను జనరల్లీ కొంచెం సాఫ్ట్ నేచర్డే, నాకు గొడవలు ఇష్టపడను. కొన్ని డెసిషన్స్ కొన్ని ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారనుకో, మీరు ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పినప్పుడు మీరు కష్టపడి మీరు ఆ పదవిలోకి వచ్చారు బిఎస్ గారు, ఓకే, ఒక చీఫ్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం మీడియాకి చీఫ్ అనుకుందాం. సో ఒక చీఫ్ పదవి మీకు వచ్చిందంటే మీరు ఎంతో కష్టపడి వచ్చిన ఆ పదవికి నేను రెస్పెక్ట్ ఇచ్చి, బిఎస్ గారు బేబక్క మీరు నాలాంటి ఒక చీఫ్ పొజిషన్ కి మీరు అర్హత లేదు అన్నారనుకో, నేను అది పాజిటివ్ గా తీసుకుని ఓకే మంచిదే నేను ఇంప్రూవ్ చేసుకుంటా అంటాగా, నేను ఎందుకు అవ్వలేను, మీరు ఎందుకు అయ్యారు, నేను మీ అంత పర్సనాలిటీ నాకు లేదా అని నేను గొడవ పెట్టుకోవచ్చు, నేను ఇలాగ మాట్లాడలేనా, నాకేం తక్కువ, నేను అవన్నీ చేయలేదు. అట్లా చేస్తేనే ఉండొచ్చని నాకు తెలియదు. సో నేను నా పర్సనాలిటీ లాగానే ఉన్నాను. నేను జనరల్లీ ఏంటంటే లైట్ తీసుకుని వెళ్ళారు లోపలికి, లైట్ తీసుకోవాలా, ఆర్మీలు ఇట్లాంటి ఏం పెట్టుకోలేదా బయట, స్ట్రాటజీలు ఆర్మీలు నేను నమ్మనండి ఇవన్నీ, ఎందుకంటే ఫేక్ ఎప్పటికీ ఫేకే. నువ్వు ఒక స్ట్రాటజీతో నటిస్తూ లోపల జనాలకు తెలియదా ఎవరేంటో. ఇప్పుడు నేను ఒక వారంలో బయటకు వచ్చినా అక్కడ జాగ్రత్తగా వెనకాల నీడ ఒక గోడలాగా ఉన్నారు అనుకో, దానికన్నా ఇదే నయ్యం. ఏదో ఒకటి కుక్కర్ గొడవ నాకు కంటెంట్ కొంచెం వైరల్ అయింది, కనీసం ఆ కుక్కర్ది సోనియా నేను నిఖిల్కి మా గొడవలు సీజన్ అంతా మాట్లాడుకుంటారు. సో అలా ఏమీ లేకుండా ఇన్వాల్వ్మెంట్ బదులు గొడవలు చేసి రచ్చ చేసి బయటకు వచ్చా. కానీ నిఖిల్ వల్లే మీరు బయటకు వచ్చారు, నిఖిల్ ఏమనట్లేదు ఎందుకు? ఆల్రెడీ నాకు సరిగ్గా చెప్పాను, ఎపిసోడ్ చూడండి, ఇంక ఇప్పుడు అనుకున్న ప్రయోజనం లేదు కదా, నిఖిల్ వరకు వెళ్ళదు కదా, నిఖిల్కి వెళ్ళాలి అది నాకు సార్ ముందే చెప్పా, తన వల్లే నువ్వు డబుల్ ఫేస్డ్, నీకన్నా నాకు ముఖం మీద తిట్టింది సోనియానే బెటర్ నీకన్నా, కనీసం ముఖం మీద చెప్పింది, నువ్వు ఏ రోజు అక్క నేనున్నా అక్క నేను ఇది చేస్తా అది చేస్తా అని నన్ను పట్టించుకోలేదు, నువ్వు డబుల్ ఫేస్డ్ మాస్క్ వేసుకున్నా చెప్పేసా, అదే పిచ్చ గొడవైంది. ఫ్రైడే మీరు చూడలే అయితే, ఫ్రైడే అదే నువ్వు మాస్క్ వేసుకుని ఫ్రైడే నుంచి దంచి కొడుతున్నా, అదే మళ్ళీ వీకెండ్ లో కూడా చెప్పా, రెండు వైపులు నాకు కత్తిచ్చారు,
ఇస్తే సార్ ఇది 2 సార్లు పడవచ్చా అంట. నేను ఇటువంటి ఉంది కానీ మామూలు రచ్చ లేపలేదు. ఇంకొకటి మీకు 2 ఫిజికల్ టాస్క్లు ఇస్తే 2 కూడా మీరు సరిగ్గా ఆడలేకపోయి ఎందుకు? అది చాలా కష్టం అండి. తాళ్ళు మీద నుంచోటం, మా నాన్న ఈ శరీరం అది నాకు ఉమెన్స్ ప్రాబ్లం ఆ రోజు. పైగా ఒంట్లో బాగోని రోజే భయంకరమైన టాస్క్లు ఇచ్చారు. నేను అనుకున్న విధి ఆడిందిరా నీతో వింత నాటకం, అరే ఏంట్రా బేబక్క. సో అయినా సరే నాకు కడుపులో నొప్పిగా ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, అయినా సరే అట్లా పట్టుకుని స్టిల్ ట్రై చేస్తుంటే యష్మి ఇట్లా ఇట్లా మీరు చూసారు లేదా ఆ టాస్క్ ఎవరైనా మీలో ఎవరైనా ఇట్లా 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 ఆ తాళ్ళని తోసి నేను కొంచెం అది కిందకి ఆనేలా చేసింది. ఒక విధంగా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే ఇంకా ఎంతసేపు అలాడవలసి వచ్చేది, ఎట్టగైనా ఓడిపోయేదాన్ని. కొంచెం తొందరగా బయటకు వచ్చా. రైట్. ఇప్పుడు నిఖిల్ ని గుడ్డిగా నమ్మారని ఫస్ట్ చెప్పారు మీరు. అవును. ఆ తర్వాత ఎప్పుడు రియలైజ్ అయ్యారు? ఏ క్షణంలో రియలైజ్ అయ్యారు? ఎప్పుడైతే తన టీమ్ లో జాయిన్ అయ్యానో కనీసం నాతో బేబక్క మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఏమి లేకుండా అవతల టీమ్స్ తో వెళ్ళి స్పెండ్ చేయడం టైము. నన్ను మణికంఠను కూర్చోబెట్టి మేము 3 క్యారెక్టర్ టీం అనుకున్నాం, అయ్యాం. అయిన తర్వాత కూడా ఎంతసేపు సోనియా ఆర్ ఇంకా వేరే వాళ్ళతో గాని అబ్బాయితో గాని లేకపోతే ఉన్నారులే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ సెట్ అయిపోయారు. కనీసం అక్క నేను పైగా చెప్పాను కూడా తనతో, నిఖిల్ నేను నీతో మాట్లాడాలి అని చెప్తే తర్వాత మాట్లాడదాం అక్క అన్నాడు. ఆ తర్వాత అవలా. ఆ రోజంతా చూసా, నెక్స్ట్ డే అంతా చూసా, ఆ తర్వాత బర్స్ట్ అయ్యా. లాస్ట్ లో గట్టిగా ఇచ్చుకున్నారు కదా బాగా. చూసాను. అప్పుడు నా బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. అప్పుడే వెళ్ళిపోయింది. అప్పటికి వెళ్ళిపోయినట్టే ఉంది. ఎందుకంటే నామినేషన్స్ ఆ రోజే లాస్ట్ మేము గొడవపడిన రోజు. నేను అదే అన్నా, లోపల నేను చేయలేకపోయింది, కనీసం నా కబుర్లు నా మాటలు బయటికి వెళ్ళాక మీరు క్యాచ్ చేయండి కంటెంట్ ని. ఎందుకంటే లోపల 5 వారాలు 6 వారాలు 10 వారాలు ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సైలెంట్ గా, అంటే నార్మల్ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూస్ తీసుకోండి అబ్బా మీరు. మీరే రైట్. ఈ సోనియా విష్ణుప్రియ గొడవ అప్పుడు మీరు అక్కడే ఉన్నారు. నేను అక్కడే ఉన్నా. ఎవరి తప్పు వాళ్ళు, ఎవరిని గెలికారు, అసలు ఏం జరిగింది? పాపం సరదాగా తను ఫన్ వేలో అడిగింది ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అని. సోనియాకి అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యి నీ అడల్టరేటెడ్ కామెడీలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, అది పెద్ద మాటలు కదా, అడల్టరేటెడ్ కామెడీ అని తప్పు కదా, అమ్మాయి కూడా ఆడపిల్ల కదా విష్ణు అని మళ్ళీ విష్ణుని రెచ్చగొట్టి అప్పుడు విష్ణు కొన్ని పదాలు యూజ్ చేసింది కదా, ఏంటి ఏంటి పుణ్యస్త్రీయా, నొక్కదాని పుణ్యస్త్రీ అనుకుంటున్నావా, అది ఇది అనేది సమ్ డైలాగ్ కాన్వర్సేషన్ అయింది కదా. సో బేసికలీ పాపం విష్ణు ఏమి అలా వేరే విధంగా చాలా సరదాగా అడిగింది. నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం కాదు, విష్ణుప్రియ కెలికినట్టు కాదు, అది కెలికినట్టుగా నార్మల్లీ సరదాగా ఎంతమంది ఉన్నాం సరదాగా కబుర్లు చెప్పుకోమా ఒక హౌస్ లో ఉన్నప్పుడు, ఏంటి నాకైతే అనిపించలేదు. సోనియా ప్రతిదానికి ఓవర్గా స్పందిస్తుంది. అది అందరూ తన గురించి ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది సోనియా? సోనియా అయితే తొందరగా ఈ వారం సోనియా వస్తుంది అనుకున్నాం మేమైతే, రానివ్వరు ఎలిమినేషన్స్ లోకి. అవునా? ఏంటి సీక్రెట్ అంటే? అలా కాదు, సీక్రెట్ అని కాదు, ఎందుకంటే తన వల్ల మేము అందరం ట్రిగర్ అవుతున్నాం కదండి. సో కంటెంట్ కోసం ఉంచుతారు కొన్నాళ్ళు. అవునా? కంటెంట్ కోసం ఉంచుతారు. మీ అబ్జర్వేషన్ ఏంటి తన విషయంలో? అందరిని బాగా అబ్జర్వ్ చేస్తుంది, ఎవరిని ఎక్కడ ఎలా ట్రిగర్ చేయాలో తను ఒక ట్రిగర్ పాయింట్ లాగా పెట్టారు. మా అందరి సహనానికి పరీక్ష చేయడానికి ఉంచినట్టుగా ఉంది లోపల. అవునా? నిజంగానే చెప్తున్నా. నిఖిల్ ఆల్సో ఈస్ స్కేర్డ్ ఆఫ్ సోనియా. సోనియా అంటే అందరికి భయమే. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది, ఎలా ట్రిగర్, ఎలా బయట కూడా పెద్ద టైగర్ తెలుసా మీకు? నా ఫ్రెండ్ యాక్చువల్ గా నెక్స్ట్ ఆదిత్య ఓమే వచ్చేది బయటికి అని. నేనే అలా అనలేదు కానీ బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కొంచెం ఆయన ఇదిలోంచి బయటకు వచ్చి కొంచెం జనాలతో జనజీవన స్రవంతి అక్కడ లోపల ఉంది కదా, ఆ 14 మందితో కొంచెం ఆయన బాగా మిక్స్ అయ్యి కొంచెం హీ హ్యాస్ టు ఓపెన్ అప్. ఓపెన్ అప్ అవ్వకపోతే కష్టం. ఆయన దగ్గర నుంచి కంటెంట్ ఏమి అసలు ఆయన కనపట్లేదని నాకు సార్ కూడా అన్నారు, నేను అనలేదు, నాకు సారే అన్నారు. సో ఆయన బయటకు వస్తారని నేను అనలేదు. ఆయనకి జాగ్రత్తగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ వారం నామినేషన్స్ లో లేరే ఆయన, ఉన్నారా? లేరు అనుకుంటా. సో పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ కాలేదు అనుకుంటున్నారు మీరు? అంటే కొంచెం యూత్ బ్యాచ్ కదండి, వాళ్ళకి కొంచెం ఓట్లు. పృథ్వీ బాగుంటాడు అండ్ విష్ణుకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
బెజవాడ బేబక్కకి బెజవాడ అంతా పాపం మా బెజవాడ కష్టాల్లో ఉంది, పవర్ లేక. నాకు లోపల పవర్ లేదు, నాకు లోపల ఎట్ట పవర్ లేదు, మా బెజవాడ వాళ్ళకి అక్కడ పవర్ లేకుండా పోయింది ఆ టైంలో. బయటకు వచ్చి నాకు అదే చెప్పిన వెంటనే నాకు చాలా బాధపడ్డా. యాక్చువల్లీ బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన దానికన్నా అక్కడ ఎంతో మంది చనిపోయారు, అది ఇది చాలా కండిషన్ బాగాలేదు అని మా టీం అయితే టీం బేబక్క తరపున ఫైనాన్షియల్లీ కొంచెం హెల్ప్ చేసి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయించారని నాకు చెప్పారు మై టీం. సో ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ, గుడ్. అప్పుడు ఇంటర్వ్యూస్ అన్నీ అయ్యాక కూడా వెళ్ళి అన్న చేద్దాము వాళ్ళకి అని ఉంది. ఎందుకంటే అండి షోలు వస్తాయి వెళ్తాయి, మనం మనలాగా ఉండాలన్నది నేను గట్టిగా నమ్ముతా. మరి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు అలా చెప్తుంటే, నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హ్యూమానిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ ది షోస్ అండి. షోలు ఇప్పుడు ఈ సీజన్ అయిపోయినాక ఈ సీజన్ లో వాళ్ళు నెక్స్ట్ సీజన్ అసలు గుర్తు కూడా పెట్టుకోరు. ఇప్పుడు ఇంతమందిలో ఈ 14 మందిని మీరు ప్రాబ్లీ ఇంటర్వ్యూ చేయొచ్చు, చేస్తే నేననే మనిషిని మీరు గుర్తు పెట్టుకోవాలంటే నాలో ఒక క్వాలిటీ మీకు నచ్చాలి, అది నా క్యారెక్టర్ అవ్వాలి. నా అందం కాదు, నా ఫాలోయింగ్ కాదు, ఇప్పుడు మీతో ఉన్న నా కనెక్షన్ ఏంటంటే నా వ్యక్తిత్వం. నేను నా క్యారెక్టర్ తో నేనులా ఉన్నాను. నాకు ముందే చెప్పారు లోపలికి అడిగిన ప్రశ్న కూడా అదే, మీ వ్యక్తిత్వం ఎందుకు కనిపించలేదు అక్కడ, ఎందుకు కనిపిస్తానికి స్కోప్ లేదండి. ఎందుకంటే అందరి మధ్యలో ఇప్పుడు మీకు నాకు ఇలా ఉన్నట్టు అలా లేదు, అక్కడ చాలా 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 జరుగుతున్నాయి. ఎవరిని ఎందుకు ఇష్టపడుతున్నారో కష్టపడుతున్నారో అసలు అర్థం కాదు, అదొక వింత ప్రపంచం. మీరు కూడా వెళ్ళాల్సిందే. ఈయన పంపించండి సార్, నాగార్జున సార్ ఒకసారి బిఎస్ గారిని 2 వారాల లోపలికి పంపించండి సార్, లోపలికి వెళ్ళాక పిచ్చెక్కిపోద్ది సార్, అక్కడ ఇంటర్వ్యూలు చేయాలి. డ్రామా ఒకసారి నీ హిస్టరీ ఏంటి చెప్పు, నీ హిస్టరీ మిస్టరీ లాగా ఉంది. నన్ను అమ్మా అంత బాగా హెల్దీగా చూసానమ్మా వాడది బాగా, ఇప్పుడు జాగ్రత్తగా తింటున్నారు, అప్పుడు జాగ్రత్తగా తింటే ఇంకా బాగుండేది. సో కొందరు ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడిగారు, డౌట్ వస్తుంది అప్పుడప్పుడు నాకు. అవి చదివినవి మీకు వినిపిస్తాను. సో మిమ్మల్ని ఇప్పటివరకు ఇంతలాగా సరదాగా మీతో ఎవరైనా మాట్లాడారా? నేనేనా? మీరే అండి నిజంగానా? అయిపోయామండి. ఓకే, నాకు కూడా బాగా నచ్చారు మీరు, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంత ముందు ఇచ్చాగానే ఇంత హాయిగా కులాసంగా నేను కూడా చెప్పాలి సమాధానం. రైట్, ప్రేక్షకులు వీక్షకులు మీ అభిమానులు అడిగిన ప్రశ్నలు. నా అభిమానులా? నా ఫ్యాన్స్? ఓ మై గాడ్, ఐ లవ్ ఫ్యాన్స్ అన్ని దేశాల్లో ఉన్నారండి, మీరు ఎలా అంటారు ఏంటి? రియల్లీ? ఇక్కడ ఎవరైనా ఉన్నారా స్టూడియోలో? ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే వాళ్ళు ఎత్తారు కాబట్టి నేను ఎత్తున్నా అన్నట్టుంది. ఈ కెమెరామెన్ ఈయనైతే సార్ చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఆయన పొద్దున 6ంటికి వచ్చాడు అందుకే అలా ఉన్నాడు. ఏమ్మా అర్థం కావట్లేదా? అంటే నువ్వు నా ఫ్యాన్ కాదనే కదా చెప్తా. రైట్, ఓకే రైట్ సార్. బేబక్క, నువ్వు గేమ్ ఆడకుండా ఎలిమినేట్ అయిపోయి వేరే వాళ్ళని రోడ్డు మీద పడేసావు. నిఖిల్ గేమ్ ఆడాడు కదా, మణికంఠ లైన్ లోకి వచ్చాడు కదా అని అడుగుతున్నారు. నిఖిల్ గేమ్ ఆడాడు కదా, మణికంఠ లైన్ లోకి వచ్చాడు కదా, మీరు ఎందుకు రోడ్డు మీద లాగుతున్నారా? మీరు ఆడకుండా వాళ్ళని ఎందుకు తిడుతున్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు అక్కడ లోపల ఉన్నప్పుడా? ఎందుకంటే మేము ముగ్గురు యాక్చువల్లీ ఒక టీము. సో టీంలో టీం బాగుండాలని నేను చేసిన ఎఫర్ట్ నిఖిల్ పట్టించుకోలేదు. ఇప్పుడు టీంలో మనస్పర్ధలు వచ్చినా కలిపి అందరం కలిసికట్టుగా ఒక డెసిషన్ అనుకున్నా కూడా అసలు టిఫిన్ సెషన్ అన్నది మనం చేయొద్దు, బ్రేక్ఫాస్ట్ ఎవరిది వాళ్ళకి అలౌ చేసేద్దాం నిఖిల్, లంచ్ డిన్నర్ మాత్రం మనం కమిట్మెంట్ ఇద్దామన్నా తన మాట వినలేదు. ఎక్కడ అది టీమ్ ఎఫర్ట్ లా లేదు, అది తన డెసిషన్ ఎక్కువగా కనిపించింది. దానివల్ల ఏమవుతుంది, నేను టీంలో ఉండటం వల్ల పొద్దున్నే అందరూ వచ్చి నన్ను బ్రేక్ఫాస్ట్ చేయమని అంటే నాకు ఇంకా అసలు టైమే లేకుండా చేస్తున్నారు. ఇంకా ఆ లాస్ట్ లో ఆ 3 రోజుల కంటెంట్ కూడా నా దగ్గర నుంచి వచ్చేది కాదు. నేను తిరగబడ్డా, నేను చేయను. ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి కావాలని నిఖిల్ కి మీరు ఫ్రైడే నైట్ ఎపిసోడ్ చూడండి, కరెక్ట్ గా నేను మాట్లాడింది చాలా 10 నిమిషాల దాకా వెళ్ళిందంట. ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడైతే అందంగా చక్కగా రెడీ అవుతారో వాళ్ళు మంచిగా కనిపిస్తారు, వాళ్ళు ఫిట్ గా ఉంటారు, వాళ్ళ మనసు ఫిట్ గా ఉంటుంది. ఇది నిజంగానే చెప్తున్నా, ఇంటర్వ్యూ ద్వారా అన్న నేనేం చెప్తున్నా అంటే మన లేడీస్ని, ఇంట్లో లేడీస్ని వంటిల్లుకే పరిమితం చేసి ఎప్పటికప్పుడు టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మధ్యలో పకోడీలు చకోడీలు టీలు కాఫీలు ఇంకా అక్కడే ఉంచేయండి. అక్కడ చిన్న ఏమైనా వేస్తే దిండో తప్పుడు అక్కడే పడుకుంటాం. నాకు అది నచ్చదు. నన్ను అక్కడ అలాగే చేశారు, నన్ను అక్కడ అలా బంధించారు తెలుసా. నన్ను అక్కడ అంటే వయసులో ఇవిడు పెద్ద ఆవిడ, ఇవిడికి అన్ని తెలవాలని నన్ను కిచెన్ లోనే ఉంచారు. మీకెవరికి అలాంటివి జరగకూడదని ముందే చెప్తున్నా. సో ఆడవాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి, ఫిట్నెస్ మీద వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగేలాగా
వాళ్ళని మోటివేట్ చేయాలి. అమ్మ తల్లులారా మీరు కూడా టైం తీసుకుని జిమ్కి వెళ్ళకపోయినా కొంచెం రిలాక్స్ అవ్వండి. కొంచెం మీ హెయిర్కి ఏమన్నా కలర్ వేసుకోవడం కానీ, కొంచెం హెయిర్ కట్ చేయించుకోవడం, ఐబ్రోస్ కొంచెం ఫేషియల్స్ చేయించుకొని అందంగా కనిపిస్తూ మంచి బట్టలు వేసుకుని మీరు ఇంట్లో ఎప్పుడు చూసినా మాసిపోయిన నైటీలు వేసుకుని అలా కాకుండా చక్కగా అందంగా రెడీ మీకు మీరు టైం తీసుకోండి. ఆ తర్వాత మీ వాళ్ళకి చేద్దురు కానీ. సూపర్. ఇదే అది స్త్రీ జాతికి అద్భుత సందేశం నిజంగా. ప్లీజ్ టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ లేడీస్. మీకు మీరు సమయాన్ని 1 గంటన్న కేటాయించుకుని ఆ సమయంలో పాటలు వినండి, ఓ డాన్స్ వేయండి, అవసరం అయితే నాకు ఫోన్ చేయండి, లేదంటే నా వీడియోలు చూడండి, ఏదేమైనా అల్లాడిద్దాం, పిచ్చెక్కిద్దాం. సూపర్. రెండో ప్రశ్న, బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లో హడావుడి చేసిన వాళ్ళందరూ ఫస్ట్ వీక్ వచ్చేసారంట. హేమక్క, బేబక్క, కరాటే కళ్యాణి, ఉమాదేవి, లాస్య, సుదీప ఇలా అందరూ కిచెన్ లో గొడవలు పెట్టుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళ ఎపిసోడ్స్ చూసాక కూడా మీరు ఎందుకు ఇలా ఆడారు గేమ్? ఇదే నేను చూడలేదు, అందుకే నాకు తెలీదు. ప్రామిస్ నిజంగా చెప్తున్నా. తెలుసుంటే ఆ అగ్నిగుండాన్ని నెత్తి మీద పెట్టుకునేదాన్ని కాదు. రైట్. మూడో ప్రశ్న, బిగ్ బాస్ లో మైండ్ గేమ్ ఆడాలి, అది బాగా తెలుసు. ఫిజికల్ టాస్క్లు ఆడడం, కెప్టెన్ అవ్వడం ఇదేం కాదు. మరి అలాంటప్పుడు బేబక్క ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళావు? రెండో వారం ఉంటే ఏం చేసేదాన్ని? నేను అదే చెప్తున్నా, స్ట్రాటజీతో ఎల్లుంటే ఇవాళ నేను బిఎస్ గారి అభిమానుల్ని హర్ట్ చేస్తున్నారు మీరు. మళ్ళీ నేను స్ట్రాటజీతో వెళ్ళలేదండి. నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని నేను చేజేతులారా స్ట్రాటజీ చేసుకోకుండా చేజేతులారా పాడు చేసుకున్నానని చెప్పొచ్చు. మా లాంటి వాళ్ళందరూ దుప్పట్లో తలబెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తాం, మాకు అవకాశం రావట్లేదు అని. నాగార్జున సార్ నెక్స్ట్ ఇయర్ బిఎస్ గారు బిగ్ బాస్ కి వస్తున్నారు, ఆయన తీసుకోండి, ఆయనకు కూడా తెలవాలి. పొద్దున్న ఏ టైం పడితే ఆ టైంలో మీరు పాట మోగిస్తారు కదా, ఆ పాటతో ఆయన నిద్రలేగవాలి. అదే ఎక్కడున్నావు అది కూడా కదా డాన్స్ చేయాలి, ఎక్కడుంటే అక్కడ. అప్పుడప్పుడు కొంతమంది ముందే లెగుస్తాం కదా, పళ్ళు దొంకుంటూ ఉంటాం, మ్యూజిక్ వస్తుంటా, ఒకటి 2 సార్లు అయితే వాష్రూమ్ లో ఉన్నప్పుడు అమ్మో పాట వచ్చింది, రేపు అదంటారు, తర్వాత పని చేసుకుందాం, అంతే అంతే. రైట్. రెండో వారం ఉంటే ఏం చేసేవాళ్ళు? మొదటి వారం చేయలేదు, రెండో వారం చేసేదాన్ని. సూపర్. ఏమండి ఆ వడ బాగా పనిచేసిందండి, వడ టీ ఎనర్జీ బాగా. ఒరే బాబు ఇంకోటి కాఫీ తీసుకురండి. వద్దు. రైట్. 4వ ప్రశ్న, నాలుగో అభిమాని, నువ్వు కావాలనే నిఖిల్ ని బ్యాడ్ చేసి బయటకు వచ్చావు, అవునా? నాకు అలా బ్యాడ్ చేస్తే నాకేమైనా వస్తుందా, బిరుదు వస్తుందా, డబ్బులు ఇస్తారా, లేకపోతే ఏం వస్తుంది? అలా అసలు కానీ కాదు. తను నన్ను నెగ్లెక్ట్ చేశాడు, అది క్లియర్ గా వాళ్ళు కంటెంట్ అంతా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఈవెన్ నాగ్ సార్ కూడా చెప్పాను, నాగ్ సార్ కూడా నిఖిల్ ఎందుకు పట్టించుకోలేదు, ఏ బేబక్క స్ట్రాంగ్ కాదని అనుకున్నావా అని కూడా అడిగారు. తను నన్ను నమ్మలేదు బేసికలీ, మంచోడే, కానీ తను సోనియా స్ట్రాంగ్ అనుకున్నాడు, కానీ బేబక్కలో ఒక ఫైర్ ఉంది. ఇలా చాలా మంది ఆడవాళ్ళని ఏంటంటే మా వయసు చూసి మేము చేయలేము అనుకుంటారు. అది ఉందండి, ఎంతో వాళ్ళకన్నా అయితే పెద్దే కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు మాకన్నా పెద్ద ఈ మధ్య వయస్కురాలు, సో అందుకని ఈవిడేం చేయలేదు, ఈవిడలో ఫైర్ లేదన్నారు. బట్ ఐఎమ్ ఫైర్ 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 ఫైర్. లాస్ట్ 3 days చూపించానండు సార్ ముందు కూడా. అసలు నేను అనుకున్నా నాగార్జున సార్ ముందు నేనంత ఆ వాయిస్ తో ఇంకా అంటే నేను ఫస్ట్ డేనే ప్రూవ్ చేయలేదని పృథ్వీ వాళ్ళందరూ అంటే, సార్ ఇది 1 day మ్యాచ్ కాదు కదా సార్, ఇది 100 రోజులు ఆడే గేమ్ షో కాబట్టి 1 రోజులో నేను ప్రూవ్ చేసుకోవాలని అనిపించలేదు. అంతెందుకు సార్ అలా అనుకుంటే 1 dayలోనే పెట్టేసి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. బహుశా ఇది చూసి, అంటే ఇది టెలికాస్ట్ అయిందో లేదు నాకు తెలియదు, కానీ ఇది చూసి అనుకుంటా మీరు మళ్ళీ వెళ్తారు, 5th వీక్ లో మళ్ళీ లోపలికి వెళ్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అనేది టాక్ బాగా వినిపిస్తోంది. అట్లాంటి అనుమానాలు గానీ, భయాలు గానీ, సందేహాలు గానీ మీకు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, నాకు అలాంటి అసలు ఏం తెలియదు కూడా. నేను వచ్చిన దగ్గర నుంచి ఇదిగో అందరూ కబళించారు నన్ను చుట్టుముట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవకాశం వస్తే రెడీగా ఉంటారా? నాకు ఇష్టం అండి, ఇష్టపడే షోకిల్లా. సో అయితే ఈ చిన్న బ్రేక్ అన్నది కూడా బాగుంది, ఒకవేళ అలా జరిగినా కూడా బాగుంటది. ఈ చిన్న బ్రేక్ లో ఓకే ఇప్పుడు ఇలా ఆడాలి, ఇలా ఉండాలనే క్లారిటీ అయితే తెలిసింది. ఈసారి వెళ్తే ఖచ్చితంగా బెటర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వగలుగుతాను, ఖచ్చితంగా, డౌట్ లేదు. అందుకే మీకు మీ మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టి కొంచెం సానుభూతి క్రియేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని
లోపలికి పంపిస్తారనేది. అలా అయితే మీకు పార్టీ అండి బిఎస్ గారు, మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అనొద్దు, కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, 5వ అభిమాని నుంచి వచ్చిన ప్రశ్న. బేబక్క, హౌస్ లో గ్రూప్ గా గేమ్ ఆడేవారు ఎవరు? ఫేవరెటిజం చూపించే వాళ్ళు ఎవరు? గ్రూప్ గా గేమ్ ఆడే వాళ్ళ పేర్లు నేను చెప్పను. గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. ఓకే, గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. కాకపోతే ఫేవరెటిజం అంటే కొద్దిగా వాళ్ళందరూ ముందే పరిచయం ఉండడం వల్ల వాళ్ళు పని చేసి ఉండున్నారు కాబట్టి వాళ్ళు ఫేవరెటిజం చేసుకుని ఉండుంటారేమో అనండి పిఎస్ గారు. ఓకే ఓకే ఓకే, రైట్. అయితే ఇప్పుడు కొంచెం సీరియస్ గా ప్రశ్నలు అడుగుదాం. నా వల్ల కాదండి, సీరియస్నెస్ చచ్చిపోతాను నేను. కొంచెం గంభీరమైన కొన్ని. మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడవచ్చా? పర్సనల్ లైఫ్ గురించి ఎందుకులేండి, అసలు ఈ పబ్లిక్ లైఫే సరిగ్గా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అందరు డిసప్పాయింట్మెంట్ మూడ్. మా అసిస్టెంట్ అయితే రాత్రి లా పెట్టుకుని, ఏంట్రా బాబు ముఖం ఎక్కడ పెట్టుకున్నావు, ఎందుకురా ఎట్ట ఉన్నావు అన్న. మేడం నేను చాలా ఓట్లేసాను, అందరికీ చెప్పాను మేడం ఓట్లేమని. అదే బయటకు వచ్చి నేనే బానే ఉన్నా కులాసాగా శుభ్రంగా అందరు. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతానండి బిఎస్ గారు, నా లైఫ్ లో నేను కొద్దిగా సంతోషంగా ఉండడానికి ఇది నేను ఆడియన్స్ కి ఇది ఇచ్చే టిప్. ఓకే, రైట్, చెప్పండి. జరిగిపోయింది నువ్వు మార్చలేనప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడటం అన్నంత వరస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? అక్కడి నుంచి వచ్చాను కదా, ఓకే నేను సెట్ కాలేదు బయటకు వచ్చాను, అది నేను సెట్ కాలేదు కదా అని మనం వరస్ట్ ఏం కాదు, మనం ఎంటర్టైన్మెంట్ చేయలేమని కాదు, మనలో టాలెంట్ లేదని కాదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ ఇదిలో నేను సెట్ కాలేదు బయటకు వచ్చిన. ఇప్పటి నుంచి ఏం చేయగలుగుతా, ఇంకెంత చేయగలుగుతా, ఇలా ఆలోచిస్తా పాజిటివ్ లో. నాకు ప్లాట్ఫామ్ ఇచ్చిందిగా బిగ్ బాస్. ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని లక్షల మందికి తెలుసాను, ఇప్పుడు కోట్ల మందికి బేబక్క అన్న పదం. ఇందాక కూడా నేను రోడ్లో మీ ఛానల్ కి వచ్చేటప్పుడు రోడ్డు మూసేస్తే అక్కడ ఎవరి ఇంటి ముందు సెక్యూరిటీ ఉంటాడు కదా, నా కార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తూ విండో దించితే, మేడం మేడం నమస్తే దేకా బిగ్ బాస్ మే. సో అది అనిపించింది, అబ్బా నాట్ బ్యాడ్, నేను ఇంకా కోట్ల మందికి రీచ్ అయ్యానని. ఆ బేబక్కి ఇంకా పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తో వస్తది, పిచ్చెక్కిస్తారు అంతే. ఇక్కడ కాకపోయినా సినిమాలు కూడా ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి మీ ఛానల్స్ లో, మంచి మంచి అప్పుడప్పుడు టాక్ షోస్ లో మనం సరదాగా నవ్విద్దాం కవ్విద్దాం ఏమన్నా చేద్దాం. అది అయితే ఇంత మంచి బేబక్క, ఇంత నవ్విచ్చే, ఇంత యాక్టివ్ గా ఉండే బేబక్క పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ అయింది? పర్సనల్ లైఫ్ ఇంకా మనం ఏమి అది కంట్రోల్ చేయలేమండి కొన్ని. ఎందుకంటే మనం చూస్ చేసుకునే కాదు, కొన్నిసార్లు మన లైఫ్ లో మనం చేసే కొన్ని అవేంటంటే న్యాచురల్ గా ఒక ప్రక్రియ వెళ్తుంది. సో నాలాంటి హైపర్ యాక్టివ్ పర్సన్స్ కి తొందరగా నాకు తెలిసి సెట్ కాదు. సో అందుకే నేను సింగిల్ గా మిమ్మల్ని ఇష్టపడతారు కదా, ఆ ఇష్టం వేరు, నాతో కలిసి ఉండడం వేరు, ఆ ఇష్టం వేరు. ఇప్పుడు మనం సరదాగా వడదిన్నాం, కాఫీ తాగాం, టీ తాగాం, అట్టని మీ అందరితో నేను ఎక్కువగా క్లోజ్ గా ఉండలేను కదా. ఇక్కడ వరకు నేను ఉండగలుగుతాను ఈ వరకు, కానీ నా పర్సనల్ సెగ్మెంట్ నా స్పేస్ లో నేను నా పిల్లి చాలా సంతోషంగా ఉన్నాం. సింబా అంతే, సింబా అంతే అంతే. నాకు సెట్ కాదు. అలా సెట్ అయ్యి ఆ మనిషి వస్తే వాళ్ళే అడగక్కర్లేదు, నేనే అడుగుతా ప్లీజ్. ఇంకా అవకాశం ఉందా? ఏమో తీసేద్దాం అనుకున్నా గానీ ఏమో బిగ్ బాస్ నుంచి వచ్చాక అభిమానులు ఏమైనా పెరిగి చూడండి రా. వెరీ గుడ్. ఏమండి గురుగారు మేము మాత్రం ప్రేమించలేవా, మాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా చారి గారు అన్నట్టు చూస్తున్నారు మన అభిమానులు కాబట్టి. అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయిలే, అవేంటో చెప్పండి ఇప్పుడు. వద్దులేండి, అంటే ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు మీకు. అంతేనా? ఆ రిక్వైర్మెంట్స్ చెప్పేస్తే వాళ్ళు అది లిస్ట్ పట్టుకొని తిరుగుతారు. ఓకే, టిక్ వేసుకుంటే. నాకు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉంటే ఇష్టం. వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉండి మనసులో ప్రేమను మనసులోనే పెట్టేసుకుని దాచేసుకుని లోపల మొరగ పెట్టకుండా చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తూ హ్యాపీ పీపుల్ అంటే ఇష్టం. నెగిటివిటీ ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. సో బేసికలీ సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండి కొద్దిగా డీసెంట్ గా అందంగా మా అందం పిచ్చి కూడా ఉంది. మీరు అందంగా ఉన్నప్పుడు మీ పక్కన నిలబడ్డప్పుడు మాత్రం ఎక్స్పెక్టేషన్ 5'8" ఉంటారా? 5'6" అండి హీల్స్ వేసాను. సో ఆ కొద్దిగా గొప్ప కొద్దిగా యావరేజ్ లుక్స్, కొంచెం నాకు ఓసిడి అంత మరీ శుభ్రం కాదు కానీ కొంచెం శుభ్రం ఎక్కువ. సో కొంచెం మంచిగా డ్రెస్సింగ్, మంచిగా పర్ఫ్యూమ్ అది వేసుకుని కొంచెం స్టైలిష్ గా ఉండి కొంచెం యావరేజ్ లుక్స్ అయినా మంచి హార్ట్, అది ప్రధాన అర్హత. మంచి హార్ట్ ఉంటే చూద్దాం.
ఆలోచిద్దాం, తప్పే ఉంది. అదే ప్రధాన అర్హత. మామూలుగా అయితే తోసేసాను, అసలు క్లోజ్ చేసా విండో, కానీ ఎప్పుడు ఏది క్లోజ్ చేయకూడదని బిగ్ బాస్ కి వెళ్ళినాక నాకు అనిపించింది. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ ఓపెన్. రైట్. అంటే ఆ పేరే కట్నం ఏదైనా ఉంటే నాకు ఇస్తారా? మన వాళ్ళు ఎవరన్నా ఏంటది పెళ్లిళ్ళ పేరే కట్నం ఉంటుంది అంటే కమిషన్ నాకు ఇస్తా అంటే నేనే వెతికి. ఇప్పుడు 5వ వారం వెళ్తే మీరు గిఫ్ట్ కావాలన్నారు. నాకేదైనా సెట్ అయిన గిఫ్ట్. మీ పేరు గిఫ్ట్లు బిఎస్ గారు అంటే సీరియస్ సర్లే, సెట్ అయినప్పుడు చూద్దాంలేండి. అందుకన్నా అబ్బాయిలు చూసారు కదా, అబ్బాయిలు కాదు కొంచెం మరీ అబ్బాయిలు యంగ్ అంటే కష్టం కొద్దిగా. ఈ మధ్య వయస్కురాలకి ఇంకో మధ్య వయస్కుడు అంటే 36 నుంచి మొదలవ్వాలా? ఏమోలేండి, ఇప్పుడు అది చెప్తే నా ఏజ్ తెలుస్తుంది. వదిలేండి వదిలేండి. అందుకే 35 అని చెప్పి 30 దగ్గర ఏమో నాకు తెలీదు. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఓకే రైట్. ఇక్కడ నుంచి బేబక్కని ఎలా చూస్తాం మనం? నేనేం మారనండి, నాకు సేమ్ అలాగే ఉంటా. ఇప్పుడు కాకపోతే ఎక్కువ మందికి నేను తెలిసాను కాబట్టి సో కొద్దిగా హ్యాపీగా ఉంది. యాంకర్ కూడా ఇంకా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయేమో కదా. రెమ్యునరేషన్ డబుల్ చేస్తున్నా, ఇదే అవకాశం. బిగ్ బాస్ లో రాని ఇక్కడ రాబడతా. అక్కడంతా కొంచెం నేను ఆపర్చునిటీ కోసం ఎక్కువ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు చేస్తా. ఎన్ని వారాలు ఉన్నాం కదండి, ఉన్నానా లేదా, వెళ్ళానా లేదా, సెలెక్ట్ అయ్యారా లేదా, అదే ఫస్ట్ జీవితాంతం. నా ప్రొఫైల్లో నా బయోలో బజవాడ బేబక్క బిగ్ బాస్ కంటెస్టెంట్. చాలు చాలు. రైట్ రైట్. బిగ్ బాస్ గురించి అందరూ బ్యాడ్ గా చెప్తుంటారు. మీకేమన్నా అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? లేదండి, నేను ప్రతి విషయంలో ఇదే ఈ పాజిటివిటీ లోపల ఉంది కాబట్టి నాకు నెగిటివ్ అయింది అని అన్నారు, కానీ అది నా వ్యక్తిత్వం, నేను మారను. బిగ్ బాస్ ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు పర్ఫార్మ్, టు ఎంటర్టైన్ అండ్ టు బీ యువర్ సెల్ఫ్. అది నేను సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా వాళ్ళు ఏదైనా చెప్పారనుకో వినడం, నేను గొర్రెలాగా, నాది తప్పేగా. సో నాదే తప్పు. సో నేను ఎలిమినేషన్ అయ్యి బయటకు రావడానికి స్వయం కృతాపరాధం అది 4 సార్లు వేసుకోండి ఇది. రైట్. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తున్నారు బయటికి? మీరు అన్న జ్యోతిష్యం గానీ ఆస్ట్రాలజీ గానీ? నెక్స్ట్ వీక్ అంటే వాళ్ళ నైట్ నామినేషన్స్ ఎవరున్నారు వాళ్ళలోనే పిక్ చేసుకోగలుగుతాం. నామినేషన్స్ ఎవరు తెలియదు కదా. మీకు తెలిసే వీకెస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కొంతమంది అసలు వాళ్ళు నామినేషన్స్ లో లేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో జాగ్రత్త పడి ఎవరితో గొడవలు పడకుండా ఎక్కువ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటున్నారు కాబట్టి చెప్పలేకపోతున్నా. పోనీ విజేత ఎవరో చెప్పగలుగుతారా? చెప్పను, చెప్పకూడదు. తెలిసినా చెప్పరా? తెలిసినా చెప్పను. తెలుసు తెలుసు కానీ నేను చెప్పను. ఎందుకంటే ఇంకోసారి మీరు నన్ను పిలవచ్చు కదా. అన్ని ఒకే రోజు చెప్తారా? ఈసారి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చి ఏమన్నా ఇచ్చి మా అభిమానం పిలుస్తారు కదా, సో అందుకని వెయిటింగ్. తప్పకుండా. అయితే థ్యాంక్ యూ బేబక్క, ఖచ్చితంగా మళ్ళీ పిలుస్తాము. సో ఇంకా మీరు ఏమన్నా ప్రేక్షకులకు కానీ నాకు కానీ చెప్పాల్సిన, బిగ్ బాస్ కానీ చెప్పాల్సి ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చారు. ఒకవేళ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటే సారీ. మరొకసారి అలాంటి అవకాశం కలిగిస్తే ఇంకా బాగా చేస్తాను. అలాగే నా ఆడియన్స్, నా ఫ్యాన్స్ వాళ్ళకి మీరెంతో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ నాకు తెలియలేదు లోపలికి వెళ్తే ఎలా ఆడాలో ఎలా ఉండాలో. అదొక వింత ప్రపంచంలాగా ఉంది. ఇట్స్ అ గేమ్ షో, ఇట్స్ అ మైండ్ షో. నాకు అడ్జస్ట్ అవ్వడానికి 1-2 రోజులు పట్టింది. ఆ 1-2 రోజుల్లోనే నామినేషన్స్ పడిపోయి నన్నేంటో నేను ప్రూవ్ చేసుకునే లోపలే బయటకు వచ్చేసానన్న ఒక చిన్న బాధ అయితే ఉంది. నేను అదే స్టేజ్ మీద నాగార్జున గారితో కూడా చెప్పాను, నాకు కొంచెం టైం ఇవ్వచ్చు సార్. అంటే అందరికి ఇచ్చినంత ఆపర్చునిటీ 1-2 డేస్లోనే నన్ను బయటకు పంపించడం అంటే నేనేంటి అన్నది ప్రజలకు ఇంకా తెలియని కూడా తెలియలేదు. తెలిసే ఛాన్స్ ఇస్తే బాగుండు అని. సో ఇది ప్యూర్లీ ఓట్స్ అమ్మా అన్నారు. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమన్నా పాజిటివ్గా తీసుకుని, అదేంటి నాకు ఆల్రెడీ చాలా మంది హ్యాష్ పెడుతున్నారు, పాజిటివ్ బేబక్క హ్యాష్ ట్యాగ్. నాకు అది బాగుంది. నేను నెగిటివ్ తో బయటికి రాలేదు కదా, ఒక గుడ్ స్పిరిట్ తో వచ్చాను. ఇంత బాగా మాట్లాడగలుగుతుంటే నా మైండ్ నా చేతుల్లో ఉంది, నా కంట్రోల్లో ఉంది. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. మీరు 5వ వారం మళ్ళీ వెళ్ళి బిగ్ బాస్ అవసరమైతే గెలుచుకొని మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ బిఎస్. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. అండ్ వద్దురు గాని బిగ్ బాస్ అయ్యేలోపు ఒక 2-3 సార్లు వద్దురు గాని మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా బేబక్కతో అల్టిమేట్ ఎలక్ట్రిఫైయింగ్ ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.